హాయ్ వెల్కమ్ టు సంతు క్రియేషన్స్. ఈరోజు టాపిక్ విషయానికి వస్తే 1 నుండి 10వ తరగతి విద్యార్థుల యొక్క జగనన్న విద్యా కానుక యాప్లో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఈ యొక్క బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ అవ్వని వారికి ఈ యొక్క జేవీకే యాప్ నందు లేటెస్ట్ వెర్షన్ అయిన 1.1.3 వెర్షన్ని అప్డేట్ రూపంలో తీసుకొని వచ్చి ఉన్నారు. పాత జేవీకే యాప్ని అన్ఇన్స్టాల్ చేసి కొత్త జేవీకే యాప్ని 1.1.3 వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకుని జగనన్న విద్యా కానుక మొబైల్ అప్లికేషన్ ద్వారా హెచ్ఎం గారికి అలర్ట్ చేసినటువంటి ఐడి అండ్ పాస్వర్డ్తో జేవీకే యాప్ నందు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఈ విధంగా మనకి డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డులో టాప్లో కుడివైపు కార్నర్లో ఉన్నటువంటి 3 గీతలపై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి లాగౌట్ మాడ్యూల్స్ అని ఓపెన్ అవుతాయి. మాడ్యూల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మరొక 3 మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి. ఈ 3 మాడ్యూల్స్ లో వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్, డిస్ట్రిబ్యూట్, నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అని 3 మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి. ఈ మాడ్యూల్స్ ముందుగా డిస్ట్రిబ్యూట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఎంతమంది విద్యార్థులకి కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము, ఇంకా బ్యాలెన్స్ ఎంతమందికి కిట్స్ త్రూ బయోమెట్రిక్ ద్వారా ఐడెంటిఫికేషన్ చేయాలి అనే విషయంని ఈ విధంగా మనకి క్లాస్ వైజ్గా చూపించడం జరుగుతుంది. సో మనకి డిస్ట్రిబ్యూట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి క్లాస్ వైజ్గా ఎంతమంది విద్యార్థులకి ఎన్ని కిట్లు పంపిణీ చేశాము ఆ పాఠశాలకి అనే విషయంని ఈ విధంగా మనకి క్లాసు, టోటల్ స్టూడెంట్స్, కిట్స్ డిస్ట్రిబ్యూటెడ్, బ్యాలెన్స్ అని ఈ విధంగా చూపిస్తుంది. వీటిలో మనకి ఎన్ని క్లాసులు ఆ పాఠశాలలో ఉంటే అన్ని క్లాసులు చూపిస్తుంది. సో ఆ విద్యార్థి క్లాస్ మీద క్లిక్ చేస్తే ఎంతమంది విద్యార్థులు, ఆ విద్యార్థుల పేర్లన్నీ వస్తాయి. ఆ విద్యార్థి మీద క్లిక్ చేస్తే ఏ మెటీరియల్ ఆ విద్యార్థికి డిస్ట్రిబ్యూట్ చేస్తామో, ఇంకా ఏ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విషయంని చూపిస్తుంది. కిట్లు డిస్ట్రిబ్యూట్ చేసిన విద్యార్థులకి హైడ్ అయిపోతుంది. డిస్ట్రిబ్యూట్ చేసి ఐడెంటిఫికేషన్ అవ్వలేని విద్యార్థులకి ఓపెన్ గా ఉంటుంది. సో ఆ విద్యార్థికి ఆ యొక్క ఐటెంని సెలెక్ట్ చేసుకొని బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ పూర్తి చేయాలి. నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే విద్యార్థులకి రీజన్స్ అప్లోడ్ చేయాలి. కావున ఇప్పుడు మనం డాష్ బోర్డ్లో మాడ్యూల్స్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి క్లాస్ వైజ్గా టోటల్ స్టూడెంట్స్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే లిస్ట్ చూపిస్తుంది. బయోమెట్రిక్ అవ్వకపోవడానికి గల కారణాలని ఈ రిమార్కుల విషయంలో పొందుపరచాలి. నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే క్లాసు, టోటల్ స్టూడెంట్స్, నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్, నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్ పై 1 కన్నా ఎక్కువ నెంబర్లు ఉంటే ఆ నెంబర్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. ఆ విద్యార్థిపై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రిమార్క్ ఓపెన్ అవుతుంది. ఈ రిమార్క్లో కిట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫిజికల్గా కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారా, ఎస్ అని పెట్టి ఆ విద్యార్థికి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఎందుకు అవ్వలేదు, లాంగ్ ఆబ్సెంటా, డ్రాప్ అవుటా, బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ నాట్ వర్కింగా, మైగ్రేటెడా, ఆధార్ నాట్ అప్డేటెడా, న్యూ ఆధార్ కార్డు ఫర్ స్టూడెంట్స్ లేదంటే సో అండ్ సో కారణం వల్ల మైగ్రేటెడ్ అయిపోయాడా, మ్యారీడ్ అయిపోయిందా, డబుల్ ఎంట్రీ జేవీకేనా, స్టూడెంట్ ఐడా, ప్రైవేట్ స్కూల్ స్టూడెంటా, క్లోజ్డ్ స్కూల్ స్టూడెంటా అన్నదే మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయాలి. ఒకవేళ ఫిజికల్గా మనం ఇవ్వలేదనుకో, కిట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫిజికల్లీ, ఆ విద్యార్థి మన జేవీకే యాప్లో కనిపిస్తున్నాడు కానీ ఆ విద్యార్థికి మనం జేవీకే కిట్ ఇవ్వలేనప్పుడు నో అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా లాంగ్ ఆబ్సెంటా, డ్రాప్ అవుటా, మైగ్రేటెడా, నో నెట్వర్క్ కవరేజా, మ్యారీడా, 10th క్లాస్ కంప్లీటెడ్ స్టూడెంటా, స్టూడెంట్ నేమ్ ఈజ్ నాట్ షోయింగ్ ఇన్ ద జేవీకే స్కూల్ రికార్డ్సా, ఈ విధంగా కొన్ని రిమార్క్స్ కనపడతాయి. సో ఆ రిమార్క్ని మనం సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆ విద్యార్థికి జేవీకే ఐడెంటిఫికేషన్ నాట్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ని ఎంతమంది మీ లాగిన్లో క్లాస్ వైజ్గా చూపిస్తున్నారో అంతమంది విద్యార్థులని ఈ విధంగా కొత్త అప్డేటెడ్ వెర్షన్లో 1.1.3 వెర్షన్లో అప్డేట్ చేస్తారని కోరుతూ ధన్యవాదములతో మీ సంతు క్రియేషన్.